నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు వారి ప్రసంగం ఆరంభంలోనే ప్రభుత్వం ఏదైతుందో ఆత్మస్తుతి పరనింద అని చెప్పని పేర్కొనడం దానికి ఆశ్చర్యమే కాదు అధ్యక్ష. అది ఎవరికి వర్తిస్తుందనేది ఆలోచించాలి. ఇంతసేపు వారి ప్రసంగం అంతా ఆత్మస్తుతిగానే కొనసాగింది తప్ప వేరే కాదని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. అసలు ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ అధ్యక్ష నాకు ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే కంటే ముందు తెలంగాణ ప్రాంతం రాష్ట్రంలో అసలు సాగునీరే లేదు, అసలు సాగే లేదు, అసలు విద్యుత్తే లేదు, అసలు త్రాగటానికి నీరే లేదు. ఇవన్నీ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాకనే ఇవన్నీ సమకూర్చ జరిగింది అన్నట్టు వారు మాట్లాడితే అసలు ఏమన్నా నాకు తోయలేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు నిర్మాణం తలపెట్టే ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది అధ్యక్ష అని చెప్పారు. మొత్తం సమాజం గమనిస్తుంది అధ్యక్ష. ఆనాడు ప్రాణహిత చేవెల ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాల సాగు నీరు కల్పింప చేయబడే విధంగా ప్రాజెక్ట్ రూపొందిస్తే దాన్ని రీడిజైన్ అయినటువంటి ఒక నెపంతో అంటే వాస్తవంగా తుమ్మడియేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఒక్క లిఫ్ట్తో అధ్యక్ష, ఒక్క లిఫ్ట్తోనే మీకు తెలియంది కాదు. మీకు ఎల్లంపల్లికి నీరు సమకూరే అవకాశం ఉండగా దాన్ని 100 మీటర్ల దిగువకు పట్టుకొచ్చి ఇప్పుడు సూరు మీద నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే సూరు కిందికి వచ్చి నీళ్ళు ఎత్తిపోస్తా అని చెప్పంటూ ఆలోచన ఉంటుంది అధ్యక్ష. మీరు తుమ్మడియేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి మీకు ఎంత నీరు లభ్యత ఉందో మీరు పొంది అదనంగా అవసరం వస్తే కిందికి పోతామని చెప్పని ఆలోచన చేయండి. అసలు తుమ్మడియేటి ప్రాజెక్టుని ఏదైతుందో మీరు పక్కన పెట్టేసి 100 మీటర్ల దిగువకు వచ్చి వీళ్ళ మేడిగడ్డ అన్నారం సుందీల నిర్మాణం చేస్తే మేడిగడ్డ పరిస్థితి వల్ల మొత్తం 6-7 పిఎల్స్ కృంగిపోయి ఏదైతుందో ఇవాళ ఈ పరిశీలన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు అధ్యక్ష. వీళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక రాలేదు రాష్ట్రానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రాకంటే ముందే ఏ అక్టోబర్ 23లో ఏదైతుందో మీకు ఈ ప్రాజెక్ట్ కృంగిపోయిందో ఆనాడే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని పరిశీలింప చేయడానికి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని పరిశీలన పంపడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు పరిశీలించి ఏదైతుందో ఇలా కుంగిపోయినటువంటి ఒక పియర్సే కాదు, భవిష్యత్తులో ఇందులో నీరు నిల్వ చేస్తే అసలు డ్యామ్కే ప్రమాదం ఉంది, బ్యారేజ్కే ప్రమాదం ఉంది. ఇది కేవలం మేడిగడ్డకే పరిమితం కాదు, పైన అన్నారం కూడా అయితే సీపేజ్ వచ్చింది, పైన సుందీలో కూడా సీపేజ్ వచ్చింది అధ్యక్ష. 3 బ్యారేజ్లలో నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు. మా పరిశీలన పూర్తి అయ్యేంత వరకు ఏదైతుందో నీరు నిల్వ చేస్తే ప్రమాదం పొంచి ఉందని చెప్పని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష. నిన్న మరి గౌరవ సభ్యులు విజిట్ చేసిన నాకు తెలియదు కానీ కన్నెపల్లికి నీరు ఎత్తిపోయొచ్చు కదా. కన్నెపల్లికి నీరు ఎత్తిపోతే ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి అధ్యక్ష? ఎగువకు వస్తాయి. ఎగువను కూడా దాన్ని ఏదైతుందో గేట్లు దించకూడదు, ఎత్తేయాలని చెప్పని మరి NDSA సూచన చేసింది అధ్యక్ష. అన్నారం గేట్లు ఏదైతుందో ఎత్తి పెడితే మీరు కన్నెపల్లికి నీరు ఎత్తిపోస్తే అవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష? మళ్ళీ దిగువకే పోతాయి కదా. మినిమం ఆలోచన మనం మాట్లాడుతుంటే సమాజం గమనిస్తుంది. అదైనా ఆలోచన లేకుంటే ఏదైతుందో మీరు కన్నెపల్లికి ఎందుకు ఎత్తిపోతలేరు, మీరు ఎత్తిపోయి కూడా మేము వచ్చి ఎత్తిపోతాం. వాట్ ఈస్ ఇట్ అధ్యక్ష? ఎవరిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు అధ్యక్ష అని చెప్పంటారు. నేను ఇదేనా దయచేసి చెప్పండి అధ్యక్ష అని చెప్పంటారు. నేను దిస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళు మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను ఏదైతుందో బట్ ఏ విధంగా వినియోగం తేవాలనేటువంటి ఒక పరిశీలన చేయడంతో పాటుగా రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఏ విధంగా ఎల్లంపల్లికి నీటిని పైకి సమకూర్చాలి. ఇప్పుడు ఏదైతే దేర్ ఈజ్ స్కోప్
వీళ్ళు మేడిగడ్డకి వెళ్ళి నీరు వచ్చినా, అన్నారంకి వెళ్ళి నీరు వచ్చినా, సుందరికి నీరు వచ్చినా ఎక్కడికి వస్తాయి? ఎల్లంపల్లికి వస్తాయి. ఎల్లంపల్లికి వెళ్ళి ఎగువకు రావాలి. మీకు మిడ్ మానేరే కానీ, ఎల్లండే కానీ, మల్లన్న ఎక్కడికి వచ్చినా కానీ ఎల్లంపల్లికి రావాలి. ఇప్పుడు ఎల్లంపల్లి ఏదైతుందో దాదాపు ఇవాళ 15-16 టీఎంసీ నీరు చేరుకుంది అధ్యక్ష. ఇన్ అనేది 2-3 డేసే మనకు రిక్వైర్డ్ వాటర్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఏదైతుందో ఎల్లంపల్లి నుండి నీటిని ఎగువకు తరలించి ఏ విధంగా పంటలు కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వరకు వీళ్ళ మీద ఏది ఇస్తుందో అంటే వాస్తవంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 75,000 కోట్ల అప్పులుండే అధ్యక్ష. వీళ్ళు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో వీళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 1956లో ఏర్పడ్డది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 75,000 కోట్ల అధ్యక్ష. అంటే ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 1200-1300 కోట్లు అయింది అధ్యక్ష. 1200-1300 కోట్ల అధ్యక్ష. 100 నాట్ థౌజండ్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మీరు 10 సంవత్సరాలు చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 7.6 ఇప్పుడు ఉందంటే 7 లక్షల కోట్లు మీరు అదనంగా చేసింది. 7 లక్షల కోట్లు అదనంగా చేసింది. అంటే ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 6.7 అయినా కానీ సంవత్సరానికి 60,000 కోట్లు అదనపు అప్పు చేసింది. సంవత్సరానికి 60,000 కోట్లు అదనపు అప్పు చేసింది అధ్యక్ష. ప్రతి నెల 5,000 కోట్లు అప్పు చేసింది అధ్యక్ష. ఈ అప్పులకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈ అప్పుల బాధ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే దాదాపు 1,20,000 కోట్ల చెల్లింపులు మీరు చేసిన అధ్యక్ష. ఇప్పటికి 1,20,000 కోట్లు చెల్లింపులు చేసిన అధ్యక్ష అంటాడు. ఇందులో ప్రధాన ఈ అప్పుకు మీ కాళేశ్వరం, తదుపరి మిషన్ భగీరథ 40,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. 40,000 కోట్లు వీళ్ళు సెంట్రల్ స్కీమ్ అని చెప్పని మీకు తెలియదు కదా అధ్యక్ష. గతంలో మీ దృష్టి తీసుకురావడం జరిగింది. ఏ వాటర్ అయినా త్రాగటానికి నీరు మనకు వినియోగం రావాలంటే క్లోరినేషన్ ప్రధానం అధ్యక్ష. వీళ్ళ క్లోరినేషన్ ప్రభావం ఏదైతుందో మిషన్ భగీరథ వాటర్ ఫ్లో ఒక 30 కిలోమీటర్లు ప్రవహిస్తే అది జీరో అవుతుంది. వాటర్ ఫ్లో పైప్ ద్వారా ఒక 30 కిలోమీటర్లు ప్రవహిస్తే క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది. మీరు సెంట్రలైజ్డ్ స్కీమ్ ఏదైతుందో క్లోరినేషన్ చేపట్ట తదుపరి 30 కిలోమీటర్లు నీరు ప్రవహిస్తే త్రాగటానికి అది జీరో అవుతుంది. అంటే ఆ నీరు ఏదైతుందో త్రాగునంటికి అది వినియోగానికి పనికిరాదు. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. నేను చెప్పేది కాదు, ఇది సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా పరిశీలించండి. మరి ఇప్పుడు ఒక రాజకీయ ఆలోచన వస్తుంది అధ్యక్ష, నేను కాదని, కానీ అధికారులు దాన్ని ఏ విధంగా సర్టిఫై చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏ గ్రామాన్ని నీరు సమకూర్చినా కానీ ఏదైతుందో అది త్రాగడానికి క్లోరిఫైడ్ వాటర్ కాదు అధ్యక్ష. క్లోరిఫైడ్ వాటర్ కాదు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు మళ్ళీ ఆ పౌడర్ కలిపి ఆ ట్యాంక్ ఎత్తి అందులో పోయాలన్నట్ట. మరి ఆ ట్యాంక్ కలిపి పైన ఎత్తిపోసేదానికి మీ ఇంత పెద్ద స్కీమ్ ఎందుకు పెట్టాడు అధ్యక్ష?